సార్ ఇప్పుడు ఒక ల్యాండ్ ఓనర్ వెళ్ళి సర్వే చేయించుకోవాలి అంటే గవర్నమెంట్ దగ్గర ఏంటి వాళ్ళ ప్రొసీజర్ ఏంటి ఎలా ఫాలో అవ్వాలి? ఓకే మేడం, గవర్నమెంట్ సర్వే చేయించుకోవాలి. మీ సేవలో ఎఫ్లైన్ పిటిషన్ అని ఉంటుంది మేడం. ఎఫ్లైన్ పిటిషన్ లో వీళ్ళ సర్వే నంబర్, వీళ్ళ ఓనర్ పట్టదారు పాస్ బుక్స్ ఉంటాయి, జత చేస్తూ మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోవాలి. దాని తర్వాత మీ సేవ అతను ఎంఆర్ ఆఫీస్ కి ఫార్వర్డ్ చేస్తారు ఆ కాపీ. ఎంఆర్ఓ సార్, డిప్యూటీ తహసీల్దార్ సార్ వీళ్ళందరూ దాన్ని ఎండోర్స్ చేసి ఆ సర్వేర్ కి ఇస్తారు. దాని తర్వాత సర్వేర్ సార్ ఏం చేస్తారు, సర్వే డేట్ ఇస్తారు. సర్వే డేట్ ఇచ్చి దానిపైన నోటీసులు అనేది వీళ్ళ నేబరింగ్ సర్వే నంబర్స్ వాళ్ళకు నోటీసులు సర్వ్ చేస్తారు. వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా సర్వే చేయడం కుదరదు అనుకుంటా కదా? కుదరదు మేడం, ఎందుకంటే ఓకే. బౌండరీస్ ఫిక్స్ చేయాలి కదా. గట్టు తగాదాలు అంటారు. ఈ సర్వే నంబర్ వేరు ఉంటుంది, ఆ సర్వే నంబర్ వేరు ఉంటుంది. మన లోపల ఎన్ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండొచ్చు ఒక సర్వే నంబర్, బట్ లాస్ట్ కామన్ లైన్ ఉంటుంది కదా. మన సపోజ్ 1 సర్వే నంబర్ కి 2 సర్వే నంబర్ కామన్ లైన్ లో పక్కతను ఓకే అంటేనే అసలు ఆ లైన్ ఫిక్స్ అవుతుందంట. వాళ్ళ అనుమతితోని మేము పంచనామా కాపీ అంటాం. ఆ పంచనామా కాపీలో చుట్టుపక్కల సర్వే నంబర్ వాళ్ళ సైన్ తీసుకుంటే ఈ లైన్ కి నేను అంగీకరిస్తున్నా అతను స్టోన్స్ పాతిచ్చేస్తాం. రేపు పొద్దున మన కోర్టు కేసులు అయినా ఇష్యూస్ అయినా పంచనామా కాపీ అనేది పనిచేస్తుంది. వేరే లైసెన్స్ సర్వే ఇచ్చింది మాత్రం అంత బేస్ తీసుకోరు మేడం. అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ కి అప్లికేషన్ పెట్టుకొని అర్జీ పెట్టుకొని సర్వే చేయించిన దానికి ఒక ప్రైవేట్ సర్వేయర్ చేసిన దానికన్నా ఎక్కువ వాల్యూ ఉంటుంది వాళ్ళు ఇచ్చే పంచనామాకి కదా సార్? 100% ఉంటుంది. ఉంటుంది.